ఈ బియ్యం అయితే మనకి గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా వచ్చిన రేషన్ బియ్యం అండి. ఇదైతే మనం అప్రాక్సిమేట్ గా 80 రూపీస్ పెట్టుకున్న డిమార్ట్ రైస్ అనమాట, బాస్మతి రైస్. మనకి ఎగ్జాక్టింగ్ గా రేషన్ బియ్యం ఉంటది కాబట్టి అదే ఓపెన్ చేద్దాం. వావ్, ఇది మామూలు బియ్యంతో చేసినట్టు వచ్చింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు వీడియో అయితే మాత్రం రోజులా కాకుండా కొంచెం క్రేజీగా అయితే ఉండబోతుందండి. రేషన్ షాప్ లో తెచ్చిన బియ్యంతో అలాగే డిమార్ట్ లో కొన్న బాస్మతి బియ్యంతో రెండు కంపారిజన్ చేస్తూ రెండిట్లతో ఒకేసారి ఎట్ ఏ టైం చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నా. నాకు తెలిసి ఇలాంటి వీడియో యూట్యూబ్ లో ఇప్పటివరకు లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను సెర్చ్ చేసా నార్మల్ బిర్యానీ వేసెస్ రేషన్ బిర్యానీ అని చెప్పి. రేషన్ బియ్యంతో బిర్యానీ ఎలా చేయాలో ఉంది కానీ డిమార్ట్ బాస్మతి బియ్యం కంపేర్ చేస్తూ ఎక్కడ కూడా వీడియో అయితే లేదండి. చూద్దాం అసలు అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటని నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి మన రేషన్ బియ్యం అయితే మొన్న రేషన్ షాప్ లో తీసుకొచ్చాం. చూసారు కదా ఎలాగుందో ఈ బియ్యం. అండ్ అలాగే దీనికి పౌడర్ లా కూడా రాలుతుంది అనమాట రేషన్ బియ్యం అంటే. ఇదిగో చూసారా చేతికి ఎలా ఉందో, పౌడర్ గా ఉంది రేషన్ బియ్యం. అండ్ అలాగే పక్కనే మనకి డిమార్ట్ లో తెచ్చిన బాస్మతి బియ్యం కూడా ఉందండి. దీనికైతే యాజ్ యూజువల్ గా ఎలాంటి పౌడర్ అయితే రావట్లేదు. స్మెల్ అయితే ఉంది ఈ డిమార్ట్ రైస్ కి అయితే. బట్ దీనికి మాత్రం ఇదిగోండి చేతికి అంటుకుంటుంది చూడండి పౌడర్. బట్ మనకి గవర్నమెంట్ అదే మంచిదని చెప్తుంది కదా. వినాయక చవితి కదండి, చుట్టూ ఫుల్ మండపాలు గట్టా ఉన్నాయన్నమాట. మొత్తం ఫుల్ గా మైక్ సెట్లు హడావిడి అయితే మామూలుగా లేవు. అలాగే ఈ రోజు ఆదివారం ఒకటి నిమజ్జనాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇంకా బాస్మతి అయితే కడిగేద్దామండి మనం. అది 2 గ్లాసులు, ఇది 2 గ్లాసులు మనం వండబోతుంది ఇప్పుడు. ఇంకా పలావ్ అంటారో బిర్యానీ అంటారో మీ ఇష్టం. నేనైతే బిర్యానీ అనేస్తున్నాను, మనకు అలవాటు కాబట్టి. అలాగా బాస్మతి బియ్యంలోంచి చూడండి మనకి ఇలాగా చల్లగా ఎలా వచ్చిందో. నాకు తెలిసి రేషన్ బియ్యంలో ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇక రేషన్ బియ్యం కడుగుదాము, చూద్దాం దీంట్లోంచి ఎంత తెల్లగా వస్తుంది ఏంటనేది. నాకు తెలిసి ఇందాకే పౌడర్ లా ఉంది కదా, కానీ దీంట్లో కామెడీ ఏంటో తెలుసా, బాస్మతి నలిపి కడిగితే వైట్ గా వచ్చింది కదా ఫుల్ గా గెంజి ఉన్నట్టు. దీంట్లో అంత ఎక్కువ రాలా. ఇందాక మాత్రం పౌడర్ మాత్రం కనిపించింది కానీ అంత ఎక్కువ రాలా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. పట్టుకుంటే కూడా రైస్ బాగుంది ఇది. నేనైతే రేషన్ బియ్యం తింటాను, చాలా మంది తింటారు కానీ నేనైతే మాత్రం రేషన్ బియ్యం అయినా పర్లేదు, నాకు ఫుల్ గా తినేస్తా. రేషన్ బియ్యం అయినా, సోనా మైసూర్, కర్నూలు రైస్, బాస్మతి ఏదైనా మనకు ఒకటే, వేసి నలపడమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. శుభ్రంగా వాష్ అయితే చేసామండి బాస్మతి బియ్యం, రేషన్ బియ్యం. వీటిలోకి నేను గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు చెప్పిన మంచినీళ్ళు అయితే తీసుకున్నాను. ఈ అయితే ప్రస్తుతానికి ఒకదాని మీద ఒకటి పెట్టేసి పక్కన పెట్టేద్దాము, నానుతా ఉంటాయి. ఈ లోపు ఏం చేద్దామంటే చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, బట్ నేను మా ఇంట్లో ఒకలా చేస్తున్నానండి. పావని డైరెక్షన్ లో 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను నేను. అంటే ఒక్కొక్క దాంట్లో పావు కేజీ వాడతాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ ని ఫుల్ గా మ్యారినేషన్ అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే పెరిగేద్దామండి. పావని ఎంత వేద్దాం? ఒక 5-6 స్పూన్లు అంట. అప్రాక్సిమేట్ గా ఒక 5 స్పూన్లు అయితే వేసుకోండి మీరైతే. అలాగే దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేద్దామండి. ఇందాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాము. మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసా. నెక్స్ట్ చికెన్ కి బాగా పట్టేలాగా ఈ మసాలా అయితే యూజ్ చేయాలండి. ఇదేం మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు, ఈ పేస్ట్ అంతా కలిపి గట్టిగా ఇలా పట్టేసుకున్నాం అనమాట. ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే పుదీనా, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేద్దామండి. అంటే మొత్తం అంతా ఇదంతా మిక్సింగ్ వెరైటీ అనమాట. ఏంటి మనం ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు వేయించుకొని అలాగైనా చేసుకోవచ్చు. ఇలాగైతే కొద్దిగా క్విక్ గా అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాము. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసాం. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. మనకు ఒకవేళ సరిపోతే మళ్ళీ లాస్ట్ లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంత ఏం అర్జెంట్ లేదు. లైట్ గా ఉప్పు కూడా వేసాను. కొద్దిగా 1 చెంచా కారం కూడా. ఇంకా లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ అయితే వేద్దామండి. లైట్ గా వేస్తున్నాను నేను, సరిపోద్ది. ఇక ఫుల్ మ్యారినేషన్ అయితే చేసేద్దామండి. ముక్కకి ఖచ్చితంగా బాగా పట్టాలి, మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. పైన కలిపేయడం కాదు, ప్రతి ముక్కకి కూడా మొత్తం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మొత్తం ఫ్లేవర్స్ అన్ని బాగా దిగిపోవాలన్నమాట మ్యారినేషన్ అంటే. ఆహా, దీన్ని పొగోడు వేసుకుని తింటే ఎలా ఉంటుందో ట్రై చేయాలి ఒకసారి. ఇలాగా మీరు మాత్రం ప్రయత్నించకండి ఓకేనా. నేనేదో ఊరికి అన్నానులే కానీ అడిగి నుంచి మొత్తం కలిసిపోతుందండి. అది మొత్తం చక్కగా కలిసిందనమాట. చూడండి పీస్ అంతా చూసారా, ఎక్కడైనా గ్యాప్ ఉందా? లేదు కదా. మొత్తం అంతా కూడా ప్రతి పీస్ కి అంటేసుకుంది మసాలా అంతా కూడా. ఇలా కలిపేసి మీ ఇష్టం ఎంతో కొంత ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 2 కుక్కర్లు అయితే చేస్తున్నాను. అంటే నా దగ్గర 2 ఒకే సైజు లేవు కానీ 1 లీటర్ 2 లీటర్ల కుక్కర్ అనుకోండి, అలాగే ఒక పెద్ద కుక్కర్, ఒక చిన్న కుక్కర్ అనుకోండి ఓకేనా. రెండిట్లో అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా ఇలాంటి కుక్కర్ ఉంటే సరిపోతుంది అనమాట. బట్ మన దగ్గర 2 ఒకే సైజు లేవు కాబట్టి ఇలా చేస్తున్నాను. 2 కూడా స్టీలియే. మొన్న చెప్పాను కదా మీకు, ఏదో ఒక వీడియోలో చెప్పాను, షార్ట్ వీడియోలో మొత్తం అల్యూమినియం అన్ని మార్చేసాం, స్టీలియే వాడుతున్నాం అనమాట. మీరు అందరూ చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఎందుకు కాదంటాను చెప్పండి. ఇది ఆమ్లెట్ మధ్యలో. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందైతే రెండిట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా, దీంట్లో కూడా కొద్దిగా.
నెయ్యే కాదు, నెయ్యితో పాటు లైట్గా నూనె కూడా వేస్తున్నాను, ఎందుకంటే మొక్క మగ్గాలి కాబట్టి. అలాగే దీంట్లో కూడా కొద్దిగా టైం ఇలా 2 బిర్యానీ హోటల్లో టైప్ చేస్తున్నాను. మరి ఎలా వస్తుందో చూద్దాం. ఏంటి సక్సెస్ అవ్వాలని అయితే మాత్రం కోరుకోండి, ఓకేనా? బిర్యానీ అయితే అదిరిపోవాలి అని మాత్రం కోరుకోండి అవుట్పుట్. ఇక దీంట్లోకి చూడండి, సపరేట్ గా పెట్టుకున్నాను బిర్యానీ సరుకులతో పాటు జీడిపప్పు కూడా. దానికి సపరేట్, దీనికి సపరేట్. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మన ఓపిక. దాంట్లో కొద్దిగా, దీంట్లో కొద్దిగా వేసేయండి. ఆయిల్ ఫుల్ హీట్ అయిపోయింది, వెంటనే రోస్ట్ అయిపోతున్నాయి చూడండి, 2 ఒకేసారి. ఇందులో 1/2 కేజీ, అలాగే ఇందులో 1/2 కేజీ చికెన్ అయితే వేసేద్దామండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఇంకొండి అరగంట సేపు అయితే అవుతుంది. చూసారా, మొత్తం ఫుల్ ఆయిల్ గీలే వేసాం కదా, చాలా అంటే చాలా బాగుందండి. మంచిగా మ్యారినేషన్ అయితే అయిపోయింది. అంటే నేను లెక్క ఏమి వేయట్లేదు, అందులో కొద్దిగా అయితే వేసేస్తున్నాను. ఓకే, లెక్క పాడు ఏం లేదు, చేతికి వచ్చిన మొక్కలు అయితే వేసేస్తున్నానండి దీంట్లో కూడా. పెద్ద కుక్కర్లో బాస్మతి బియ్యానికి చేస్తున్నా, చిన్న కుక్కర్లోనేమో రేషన్ బియ్యానికి చేస్తున్నా. అది బిర్యానీ సంగతి అయితే. ఓకే, ఇప్పుడైతే కలుద్దామండి. మొత్తం బాగా మగ్గాలి మొత్తం చికెన్ అంతా కూడా, అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్. బయట ఫుల్ నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయండి, హడావిడిగా డ్రమ్స్ గిమ్స్ ఉన్నాయి. నేను నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని అయితే వీడియో అయితే చేస్తున్నాను. వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి, బయట ఏమైనా వినబడుతున్నాయా లేదా అని చెప్పేసి. ఓకేనా, ఇదైతే కలిపాము. కాసేపు నువ్వు ఇలా ఉండమ్మా, దీని సంగతి చూద్దాము. బాబాయ్, చెవట్లు అయితే దారుణంగా ఉన్నాయి. అసలు పొద్దున్న ఎప్పుడో చేద్దాం అనుకున్నాం, పొద్దున్నుంచి ఫుల్ షెడ్యూల్స్ బిజీ అనమాట. వీడియోలు చేస్తానే ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా అని అయితే అనుకుంటున్నాం. నేను కానీ పావని కానీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి పావని కూడా తన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టేస్తుందండి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను. ఓకేనా, ఖచ్చితంగా చూడండి. రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే ఈ వీడియో అయితే ఎప్పుడైతే వస్తుందో పావని కూడా అప్పటి నుంచే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే దీన్ని మొక్క మగ్గడానికి దీని మీద కూడా మూత అయితే పెట్టేద్దాం, ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఓకేనా, తీసి చూద్దామండి. చూడండి ఒకసారి, మీరు అలా ఉంచేసి ఏంటి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసి ఒక 2 విజిల్ పెట్టించారంటే గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది, సూపర్ ఉంటుంది. కావాలితే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం అయితే బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ వేరు. ఒక్కసారి కలుద్దాము. బా, చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో, అది లెక్క. ఒక్క 2 విజిల్లు పెడితే ఇంకా అదిరిపోతుంది అన్నమాట. ఒకసారి రేషన్ బియ్యం కుక్కర్ కూడా చూసేద్దాం, దీని పరిస్థితి ఏంటనేది. ఇది కూడా బాగానే మగ్గుతుంది. కాకపోతే ఆ కుక్కర్కి ఈ కుక్కర్కి తేడా ఏంటంటే, ఈ చిన్న కుక్కర్ మందం ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా మందం ఉంటుంది దాని మీద పోలిస్తే. ఓకే, ఇంకొక 2 నిమిషాలు అంటే మగ్గిపోతాయి. బాగా మగ్గితే అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. బాస్మతి బియ్యం కూడా బాగా నానిపోయిందండి. ఆల్రెడీ మనం నీళ్ళతోనే నానబెట్టేసుకున్నాం కాబట్టి దీంతోనే డైరెక్ట్గా వంపేసుకోవడం అనమాట. ఓకే, చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు తెలిసి. దీంట్లో అయితే రైస్ అయితే వేసేసామండి. ఇప్పుడు పక్క దాంట్లో కూడా ఇప్పుడైతే రేషన్ బియ్యం కూడా వేసేద్దాం. ఇదేంటి కూర పొంగినట్టు పొంగుతుంది, చూడండి చిట్టుముత్యాల బియ్యంలో ఉన్నాయి, కానీ కాదు, రేషన్ బియ్యమే. ఇప్పుడు ఒక్కసారి అడిగి నుంచి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఉప్పు చూసేసుకొని పైన ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, అది చల్లేసుకొని మూత అయితే పెట్టేద్దాం. అలాగే ఇది కూడా కలిపేద్దాం ఒక్కసారి. ముక్క చూడండి, చిట్టుముత్యాల బియ్యం లాగా ఉంది కదా, అది కూడా ముద్దలానే వస్తుంది. ఉప్పు అయితే చూద్దామండి, సరిపోలా. దీంట్లో రెండిట్లో సరిపోలా, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసి తక్కువ వేసా, ఎందుకని మంచిదని చెప్పి. ఎక్కువైతే చేసేది ఏం లేదు, తక్కువ అయితే కావాలితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక లాస్ట్లో స్పెషల్ ఐటమ్ అన్నాను కదా, అదేం కాదు, ఈ కొత్తిమీర దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా వేసేసి ఒక్కసారి పైన అలా కలిపేసి మూతెట్టి విజిల్ అయితే వేయించేద్దాం. ఎన్ని విజిల్స్ అనేది నేను చెప్తాను ఆగండి, ఎందుకంటే స్టీల్ కాబట్టి. 2 పెట్టేసి 2 విజిల్ వేయిద్దాం. స్టీల్కి సరిపోద్ది, ఎందుకంటే స్టీల్కి మామూలుగా మనం అల్యూమినియం లాగా పెద్ద మంట పెట్టామనుకోండి. లాస్ట్ టైం ఒకసారి తెలియక అలాగే పెట్టాము, అప్పుడు ఏమైందంటే అడిగంటేసింది అన్నమాట. స్టీల్కి చిన్న మంట మీదే కొద్దిగా లేట్ అయినా పర్లేదు, చిన్న మంట మీద ఒక 2 విజిల్లు అయితే సరిపోతాయి అనమాట. కొద్దిగా లేట్ అయినా పర్లేదు కుక్కర్లో.
చిన్న విజిల్స్ మాత్రమే పెట్టాలంట, స్టీల్ది కాబట్టి. అల్యూమినియం అయితే మనం ఎలా పెట్టి పెద్ద మంట పెట్టినా చిన్న మంట పెట్టినా పర్వాలేదు. 2 విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంకా లాస్ట్ అవుట్పుట్ కాబట్టి ఎలా వచ్చిందో చూద్దాం, ఓకేనండి. ఎంతసేపు వచ్చిందో చూడండి విజిల్. ఇది కూడా ఆపేద్దాం. ఇప్పుడు వెంటనే అయితే ఓపెన్ చేసేట్లేదండి, ఈ రెండు కూడా మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తా, చూద్దాం. మొత్తానికి ఎట్టకేలకే మనం అనుకున్న వీడియో అయితే చేసేసామండి. రేషన్ షాప్ రైస్ బిర్యానీ వర్సెస్ డిమార్ట్ రైస్ బిర్యానీ అనమాట, అది కూడా చికెన్తో. ఇంకా 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఎగ్జైటింగ్గా రేషన్ బియ్యం ఉంటుంది కాబట్టి అదే ఓపెన్ చేద్దాం. విజిల్ అంతా పోయిన తర్వాత తీస్తున్నానండి. వావ్, చూడడానికి బాగుంది. ఇది మామూలు బియ్యంతో చేసినట్టు వచ్చింది. బాబా కాకపోతే ముద్దగా ఉంది, చూసారా? చికెన్ పీస్ కూడా చూడండి బాగా వచ్చింది కదా. పక్కనే ఉన్న ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. చూడండి, ఇది కూడా పోయింది. మొత్తం కొత్తిమీర ఇదంతా కూడా పైకి వచ్చేసింది చూడండి. ఇది కూడా లైట్గా ముద్దగానే వచ్చింది. కామెడీ ఏంటంటే ఉన్నదే చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ముద్దగానే వచ్చిందండి, బట్ ఓకే. మొక్క కూడా బాగానే అయిందండి. దీంట్లో కూడా చూస్తే తెలిసిపోద్ది. స్టీల్ కుక్కర్ కాబట్టి 2 విజిల్ అయితే సరిపోతాయండి. ఇక టేస్ట్ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే రేషన్ బియ్యంతోనే తిందాము. బాగానే వచ్చింది ఇదైతే మాత్రం చూడడానికి. ఇదిగోండి ముక్క. ప్రస్తుతానికి ఒకటి వేసుకుంటున్నా, ఎందుకంటే అది కూడా తినాలి కాబట్టి. ఇందాక ముద్దగా అనిపించినా ఇప్పుడు మాత్రం కొద్దిగా పొడి పొడిగానే ఉంది. అది కూడా అంతే. ఇప్పుడు మాత్రం లైట్గా అది కూడా ముద్దగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా చల్లారే కొద్దీ పొడి పొడిగానే ఉంటుంది. ఆ డిమార్ట్ బాస్మతి రైస్ వాసన అయితే మాత్రం బీభత్సంగా వచ్చేస్తుంది. చికెన్ పీస్ రేషన్ బియ్యంలోది టేస్ట్ చేద్దాం. అదిపోయిందండు. మనకు మెయిన్ ఈ రైస్ ఎలా ఉందనేది. రైస్ అయితే చూసారు కదా ఎలా ఉందండి. బా, ఫ్లేవర్ స్మెల్ అయితే ఏం రావట్లేదు కానీ ఇది, బట్ నిజం చెప్పనా, రేషన్ బియ్యం తిన్నట్టే లేదు నిజంగా. నార్మల్గా మనం ఇంట్లో సోనా మసూరి అవి వండుకుంటాం కదా, లేకపోతే బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏ ఉంటాయి కదా, అలాగే ఉంది. అదే ఉత్తరాన్ని వండుకున్నాం అనుకోండి, దీంతో కొద్దిగా అది తెలిసిపోతుంది. అంటే రేషన్లో ఆ స్మోకీ ఫ్లేవరు అది తెలిసిపోతుంది మామూలుగా అన్నం వండుకుంటే. బట్ ఇదైతే తెలియట్లేదు. మామూలుగా ఎవరికన్నా కొత్త వాళ్ళకి పెట్టినా సరే రేషన్ బియ్యం అంటే నమ్మరు, అలా ఉంది. మంచి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ ఉంది ఇంట్లో. బట్ నేనైతే ఓన్లీ 2 మాత్రమే టేస్ట్ చేద్దాం అనుకుని చేస్తున్నా. ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా ముద్దలానే ఉంది, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. బట్ కాసేపటికైతే నాకు తెలిసి పొడి పొడిగా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. అబ్బా, ఇంకా మొక్క అయితే ఇదిగోండి మంచిగా రోస్ట్ అయింది. పీస్ అయితే ఇంకా ఎంత చక్కగా ఉడికిందనమాట. నిజం చెప్పనా, ఇప్పుడు ఫ్రీగా వస్తుందని కదా అని చెప్పి తక్కువ చేయడానికి లేదు, అలాగే డబ్బులు పెట్టి కొన్నామని చెప్పి దీన్ని తక్కువ చేయడానికి లేదండి. అదైతే నాకు రేషన్ బియ్యంలో అనిపించలా. మామూలుగా ఇంట్లో పలావ్ చేసుకుంటే బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఇది మాత్రం తెలిసిందే కదా, ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అయితే యాడ్ అయిపోయినాయి ఫుల్గా. చాలా బాగుందండి. ఇది కూడా 2 బాగున్నాయి. ముద్దగా వచ్చినా సరే చాలా ఎక్సలెంట్గా ఉంది. పీస్ కూడా అదిరిపోయిందిలే. నాకు డౌట్, మీరు ఎప్పుడైనా రేషన్ బియ్యంతో ఇలా బిర్యానీ కానీ పలావ్ కానీ ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే సరదాగా ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. అదండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియో నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. కొద్దిగా డిఫరెంట్ గా అయితే ట్రై చేశాను. కంపేర్ చేసిన వీడియో. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు ఏమైనా చేయాలంటే ఎక్స్పెరిమెంట్స్ కానీ ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఫాలో అవుతాను. అండ్ అలాగే మన వీడియో టైమింగ్ అయితే గుర్తుంది కదా, మధ్యాహ్నం 12 గంటలకైతే లాంగ్ వీడియో వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుద్దాం. బాయ్ బాయ్.